26-27 విద్యా సంవత్సరానికి గాను మా యూపీఎస్ దెగులవాడి పాఠశాల యందు 8వ తరగతి పూర్తి చేసినటువంటి విద్యార్థులకు సమీపంలోనే జడ్పీహెచ్ఎస్ కంకి పాఠశాలకు అడ్మిషన్ చేయడానికి కంకి పాఠశాల నుండి ఉపాధ్యాయులు కూడా రావడం జరిగింది. మరి విద్యార్థులందరూ కూడా కంకి పాఠశాలకు వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. కంకి పాఠశాలలో మంచిగా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయ బృందం, మంచి రిజల్ట్ ఉందని చెప్పేసి ప్రైవేటు పాఠశాల కన్నా మంచి మెరుగైనటువంటి ఫలితాలు రావడంతో అందరూ కంకి హై స్కూల్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నందున ఈరోజు వారికి టీసీలు ఇచ్చి హై స్కూల్ ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో అడ్మిషన్ చేయించడం అనేది జరిగింది. నా పేరు కే ధీరజ్ కుమార్, జడ్పీహెచ్ఎస్ కంకి స్కూల్ అసిస్టెంట్. అయితే ఇక్కడ పాఠశాల స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్స్లో భాగంగా దెగులవాడి గ్రామానికి రావడం జరిగింది. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ పెంచే విధంగా మేము తిరుగుతూ ఉంటే ఇక్కడ శంకర్ గారు గ్రామ ప్రముఖులు, వాళ్ళ యొక్క కూతురు 9th క్లాస్ కంప్లీట్ అయింది బోధన్ ప్రైవేట్ స్కూల్లో. అయితే మా పాఠశాల సిబ్బంది ఫుల్ ఫ్లెడ్జెడ్ స్టాఫ్ అపాయింట్మెంట్ ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో అంటే కొద్దిగా చిన్న చూపు ఉంటుంది సార్. కాకపోతే ఉచిత పుస్తకాలు, ఉచిత నోట్స్, మధ్యాహ్న భోజనం, లేటెస్ట్గా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా, ఇవన్నిటికీ మించి అత్యంత కఠినమైనటువంటి డిఎస్సి ఎంట్రన్స్ని లీడ్ చేస్తూ చేజ్ చేస్తూ రాత్రింబవళ్ళు కష్టపడి సంవత్సరాల కొద్దీ కఠోర దీక్షతో సెలెక్ట్ అయిన నిష్ణాతులైన ఉపాధ్యాయ సిబ్బంది ఉంటారు. ఇక్కడే అని కాదు, ఏ జడ్పీహెచ్ఎస్లో కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ వాళ్ళ యొక్క సేవల్ని, వాళ్ళ యొక్క మేధస్సుని మనం యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పేరెంట్స్తో కానీ ఇక్కడ శంకర్ సార్ వాళ్ళతో కూడా అదే రకంగా మేము చెప్పాం. ఇక్కడ స్టాఫ్ ఉన్నారు సార్, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఎవ్రీథింగ్ అని చెప్పేస్తే, అన్ని వస్తువులు కూడా ఉంటాయి అని చెప్పేస్తే సార్ కూడా మాకు నిజంగా స్పందించి వాళ్ళ యొక్క ఎంతో కొన్ని వేల ఫీజుల్ని కట్టే అమ్మాయి చక్కగా ఇప్పుడు 10th క్లాస్ చదువుకోవడానికి మేము అడ్మిషన్ గురించి ఒప్పించాం. ఈ నమ్మకాన్ని మేము వమ్ము చేయం సార్. ఖచ్చితంగా మా దగ్గర పర్ఫెక్ట్గా ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ కూడా ఉంది. రోజులు మారాయి. అప్పట్లాగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అంటే ఏదో చులకన తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి పీరియడ్ టు పీరియడ్ అటెండెన్స్ ఎవ్రీథింగ్ చాలా సిస్టమేటిక్గా నడుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము మీ విద్యార్థుల్ని తగిన న్యాయం చేస్తాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారములు. నా పేరు శంకర్ దెగులవాడి. మా పాప స్నేహ 10వ తరగతి. ఇంతకుముందు బోధనలో ప్రజ్ఞ స్కూల్లో ఉండడం జరిగింది. మరి గవర్నమెంట్ స్కూల్లో అన్ని విధాలుగా సౌకర్యము ప్రభుత్వం వారు చేపట్టడం జరిగింది. అందుకే మేము బోధన నుండి కంకి హై స్కూల్లో వేయడానికి ప్రయత్నిస్తున్నాము. మరి ప్రభుత్వ స్కూల్లో కూడా ధీటైన ఎడ్యుకేషను గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉంటుందని, అందుకే మేము అక్కడి నుండి ఈ కంకి హై స్కూల్లో అడ్మిషన్ చేయడం జరిగింది. మరి నేనేమంటున్నానంటే, బీద ప్రజల గురించి గవర్నమెంట్ హాస్టల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ అన్ని విధాలుగా సౌకర్యం ఉండడం జరుగుతుంది. మరి ఇంతకుముందు కంకి నుండి తడకల్ నుండి 20 మంది ఐఐటికి సెలక్షన్ కావడం జరిగింది. మరి దయచేసి నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు రిక్వెస్ట్ చేస్తున్నా, మరి ప్రభుత్వ స్కూల్లో మీరు కొద్దిగా మీరు కష్టపడితే ఏదైతే ప్రైవేట్ స్కూల్కు ధీటమైన సమాధానం చెప్పడం జరుగుతుంది. మీరు దయచేసి కరెక్ట్గా మీరు పాఠాలు చెప్తే ప్రైవేట్ స్కూల్ ఏం పనికి రాదని నేను మనవి చేస్తున్నా. మిత్రులారా, మీరు కూడా నేనెట్లయితే ప్రభుత్వ స్కూల్లో మా పాపను అడ్మిషన్ చేయడం జరిగిందో, మీరు కూడా అందరు ఆలోచించి ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్ చేస్తే మంచిగా ఉంటుందని మనవి చేస్తాం. మిత్రులారా, మరి ప్రభుత్వ స్కూల్లో నోట్బుక్స్ కానీ స్టడీ బుక్స్ కానీ దాంతో ఇప్పుడే ఇంతకుముందు అందిన వార్త ఏదైతే ఉందో, ప్రొద్దున కూడా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మరి బుక్స్, నోట్బుక్స్ ఇవన్నీ సౌకర్యాలు ఉందని పాపకు ఇక్కడ అడ్మిషన్ చేయడం జరిగింది. మీరందరూ
కలిసికట్టుగా సహకరించి పిల్లల మంచిగా చదువు నేర్పితే మీకు మేము రుణపడి ఉండటం జరుగుతుందని మనవి చేస్తున్నాం.